అందరికీ నమస్కారం అండి. ఈ రోజుకి మా దీక్ష వచ్చి 8 రోజుల నుంచి కంటిన్యూ చేస్తున్నాము. ఆ రోజు నేను దీక్ష అన్న దానితో కాకుండా ఏదో మాన్యువల్ గా వచ్చి ఇక్కడ అడిగి వెళ్ళిపోదాం కదా అని అనుకున్నాను సార్. ఆవేశంలో నేను ఇక్కడే కూర్చున్నాను అని అంటాం నా మాటకి ఏకీభవించి ఇన్ని ఎస్సీ ఎస్టీ కుటుంబాలు నా వెనకుండి నడిపించారు సార్. కూర్చున్న దాన్ని నేనైతే నా వెనకాల వీళ్ళంతా సపోర్ట్ లేకుండా నేనేమీ చేయలేను సార్. అంతా ఈ కొద్దిపాటి విజయానికైనా కారకులైతే నా ఎస్సీ ఎస్టీ కుటుంబాలేనండి. ఈ రోజు వాళ్ళు లేకపోతే నేను అస్సలు ఏమీ లేనండి. స్టార్ట్ చేసింది నేనైనా ఇంతవరకు నడిపించింది అయితే నా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు సార్. ఇంకొకటి నేను మరీ రుణపడి ఉండేది మీడియా మిత్రులకండి. మీడియా ప్రతిసారి కూడా నేను చేసింది చిన్నది కూడా వాళ్ళు చేసి ఇంత వైరల్ చేసి మీడియా మిత్రులకైతే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటి, అలాగే జేడీ సార్కి ఏంటి, అందరూ కూడా సహకరించారు. ఎవ్వరూ కూడా రూడ్గా ప్రవర్తించింది లేదు. ఈరోజు ఏమైందంటే నిన్న ఇది ఎంపీ సార్ వచ్చారు. నిన్న మాట్లాడింది ఒకలాగా ఉంది. 3 years మినిస్టర్ గారు వచ్చారండి. నిన్నైతే 3 years ప్రభుత్వం ఉంది కదా చూద్దాము అన్నారు. ఈ రోజైతే కొంచెం సానుకూల పరిస్థితిలో ఎందుకండి చిన్నపిల్లలతో ఉన్నారు 1 week నుంచి. నేను చేస్తానమ్మా, మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి, మీరు వెళ్ళండి అని చెప్పారు. సార్ ఒక్కసారి మీ నమ్మకం మాకు ఇవ్వండి సార్ అంటే నేను చేస్తానని చెప్తున్నాను కదా. సీఎం సార్ వరకు వెళ్ళింది, ఆయనతో డిస్కషన్ చేసి మీకు 1 week 10 daysలోనే మీకు రిజల్ట్ వస్తుంది, నేను చేస్తాను అనేసి ఆయన మాకైతే చెప్పడం జరిగింది. దానికి మేము చాలా హ్యాపీగా డీజీ భరత్ గారు టీజీ భరత్ గారు సార్.